ఈరోజు కొన్ని న్యూస్ పేపర్లలో కొన్ని ఛానల్స్లలో ఒంటరైన కవితని బైకాట్ చేసిన బీఆర్ఎస్ లాంటి వార్తలు ఈరోజు కొన్ని న్యూస్ పేపర్స్లలో కొన్ని ఛానల్స్లలో పదే పదే వినిపిస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవం ఎంత? నిజానికి కవిత ధర్నా చేయడానికి గల కారణం ఏంటి? పార్టీ మీద తను అలిగి కొత్త పార్టీ పెట్టుకోవడానికి గల రీజన్ ఏంటి అనేది దాదాపు అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ లిక్కర్ కేసు ఉదంతం వెలుగులోకి వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు కవితతో అంత సన్నిహితంగా మాట్లాడుకున్నట్టు కానీ, కవితని దగ్గర తీస్తున్నట్టుగా కానీ, కవితకి సపోర్ట్ చేస్తున్న దాఖలాలు అయితే కనిపించలేదు. కొన్ని ఇన్నేళ్ల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా తను ఒక రికార్డుని క్రియేట్ చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనంత మంచి పేరు కేసీఆర్ గారికి రావడం జరిగింది. చిన్న పిల్లల దగ్గర నుండి తెలంగాణ అంటే ఒక బ్రాండ్ కేసీఆర్ అనేది క్రియేట్ అయింది. కానీ ఇలాంటి లిక్కర్ స్కామ్, కేటీఆర్ మాట్లాడినప్పుడు కొన్ని మాటల వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుండా పోవడానికి ప్రధాన కారణం కొడుకు కూతురే. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి కారణమైనటువంటి వారసులు కేటీఆర్, కవిత అనే విషయం కేసీఆర్ గారికి స్పష్టంగా తెలుసు. ఇందులో లిక్కర్ స్కామ్ లో ఒక తన నిర్దోషిత్వాన్ని చూపించుకునేంత వరకు కూడా తను ఒక ముద్దాయే. లిక్కర్ స్కామ్ లో కవిత గారి పేరు ఉన్నట్టే రికార్డు పరంగా. సో కాబట్టి కేసీఆర్ గారు కవిత గారిని అంతగా సపోర్ట్ చేయట్లేదు. ఆ లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే బయటపడిందో అప్పటి నుండి కూడా కవిత గారితో అంత సన్నిహితంగా లేనటువంటి అంశాలు. అయితే ఈ సందర్భంలో కవిత గారి అటెన్షన్, తన పార్టీలో తను ఉన్నారు, తన యొక్క తండ్రి గారి అటెన్షన్ తన మీదకి రావడానికి తను ఏదైతే చేయాలో అది చేస్తుంది తప్ప బీఆర్ఎస్ పార్టీ నుండి తను బయటికి వెళ్ళలేదు. కొత్త పార్టీ పెట్టుకున్న బీఆర్ఎస్ కి దూరము అవ్వలేదు, కేసీఆర్ గారికి దూరము అవ్వదు. తనని పార్టీ నుండి బైకాట్ చేయడం, దాన్ని బయటికి పంపించడం లాంటివి జరగవు. ఇక్కడ ఇంటెన్షనల్లీ, ఎమోషనల్లీ ఒకటి జరుగుతుంది. ఏంటంటే తండ్రికి దగ్గర అవ్వడానికి కూతురు చేస్తున్న ప్రయత్నాలు తప్ప ఇంకేమీ లేదు. వేములవాడ రాజన్న కొలువులో కోడెలు చనిపోయినటువంటి సంఘటన జరిగింది. ఇది నిజంగా భక్తుల్ని కలిచివేస్తోంది. తెలంగాణలో ప్రతి ఒక్కరికి వేములవాడ అంటే ఒక ఎమోషన్. అక్కడ కోడల్ని కట్టడం అనేది అందరికి దాదాపు చాలా మందికి ఉన్నటువంటి మొక్కు. వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కోడల్ని కట్టి ఒక ప్రదక్షిణ కోడలతో పాటు చేసి స్వామికి మొక్కులు అర్పించుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే ఆ కోడలికి సరైన భోజనం లేక, వాటి ఆరోగ్యాన్ని సరిగా చూసుకోలేక, సరైన పర్యవేక్షణ లేకుండా అక్కడ కోడలు కనిపిస్తాయి. అక్కడ వెళ్ళిన భక్తులందరికీ ప్రత్యక్షంగా ఇది ఎదురైనటువంటి సంఘటనలే. అవి ఆకలి కోసం, భోజనాల కోసం వచ్చిన భక్తుల యొక్క వెంటపడ్డం, తీసుకువెళ్ళిన అరటి పళ్ళ గురించి కానీ, అక్కడ పువ్వుల గురించి కానీ, కొబ్బరికాయల గురించి కానీ ఆ కోడలు కోపంగా ఉండడం లాంటివి చూస్తారు. ఇక్కడ భక్తుల మొక్కుల కోసం కోడల్ని అతిగా ఉపయోగించడం, వాటి సరైన పర్యవేక్షణ లేకపోవడం, సరైన వాడికి ఆ టైంకి భోజనం, ఆరోగ్యకరమైన భోజనం లేకపోవడం అనేటివి ప్రధాన కారణాలు. ఇక్కడ కాకినాడలో ఒక మహిళ అత్తగారింటి వేధింపులు భరించలేక తన 4 ఏళ్ల కుమారుడి నోటికి ప్లాస్టర్ వేసి చేతుల్ని కట్టేసి అబ్బాయిని చంపేసి తన ఆత్మహత్య చేసుకుంది. అమ్మ అంటే ఆడ మహిళలే కాదు, ఇక్కడ చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే కమ్యూనికేషన్ లేకపోవడం అంటాను నేను. తను ఎంఎస్ చేసి కూడా, తను చదువుకొని కూడా అత్తగారింటి వేధింపులు భరించలేక తను సూసైడ్ చేసుకుంది. సూసైడ్ చేసుకునే రైట్స్ తనకి, తన జీవితమే తనకి హక్కు ఉండొచ్చునేమో, కానీ పిల్లల యొక్క జీవితాల మీద తనకి ఎటువంటి హక్కు ఉంది? పిల్లల్ని కన్నారు, ఓకే, వాళ్ళని బాధ్యతగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు లేదా, ఆడవాళ్ళకి లేదా, మహిళలకి లేదా? 4 ఏళ్ల బాబుకి అరుస్తాడేమోనని ప్లాస్టర్ వేసి తనని చంపేసి తను సూసైడ్ చేసుకుంది అంటే ఎంత విషాదకరమైనటువంటి సంఘటన ఇది. అమ్మ ఎంతో అంటే మానసికంగా ఎంతో స్ట్రాంగ్ గా ఉంటే కానీ పెళ్లి చేసుకోకండి. అన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉంటే కానీ పెళ్లి చేసుకోకండి. టాలీవుడ్ లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. నిన్న ఇంకా మీడియా ముఖంగా జీవితంలో ఇంకెప్పుడు ఇలా మాట్లాడను, ఎవరిని కూడా వ్యక్తిగతంగా పిలవను అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా విన్నపం ఏంటంటే, ఎలాంటి సీనియర్ నాయకులైనా సరే, సీనియర్ నటులైనా సరే, మీకు ఆ నటులతోని, మీ తోటి వ్యక్తులతోని మీకు ఎంత సన్నిహిత్యం ఉన్నా కూడా ఆన్ ద స్టేజ్
ప్రజల ముఖంగా పబ్లిక్ గా మీరున్నప్పుడు మినిమం ప్రోటోకాల్ అనేది పాటించాలి. మీకు ఎదుటి వాళ్ళతో ఎంత సన్నిహిత సంబంధం ఉన్నా సరే అక్కడ ఉన్నప్పుడు మాత్రం పబ్లిక్ గా ఉన్నప్పుడు మాత్రం మినిమం మర్యాదలు అనేటివి పాటించాల్సిందే. ఇది మీ సన్నిహితంగా ప్రజలు చూడట్లేదు, మీ నోటి దూలుగా ప్రజలు చూస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఎంత సన్నిహితం ఉన్నా స్టేజ్ మీద ఉన్నప్పుడు పబ్లిక్ లో ఉన్నప్పుడు మీరు ప్రోటోకాల్ పాటించాల్సిందే. ఇక్కడ బీజేపీ ఎంపీ కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కి సపోర్ట్ చేసినటువంటి సంఘటన ఇక్కడ దుమారాన్ని లేపుతోంది. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు గతంలో బాబా ఫసీయుద్దీన్ బీఆర్ఎస్ పార్టీ తరపున కార్పొరేటర్ గా గెలిచి తర్వాత పార్టీ మారడం జరిగింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నేత చనిపోవడం వెనకాల ప్రధాన హస్తం బాబా ఫసీయుద్దీన్ ది ఉంది, తన వల్లనే ఆత్మహత్య చేసుకున్నారనేటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి క్రమంలో ఇటు తనని నాకు ప్రాణహాని ఉంది అని బాబా ఫసీయుద్దీన్ కూడా నేను పబ్లిక్ గా చెప్పడం జరిగింది. నాకు బీఆర్ఎస్ నేతల నుండి ప్రాణహాని ఉంది అని చెప్పిన సందర్భంలో బీజేపీ నేత రఘునందన్ బాబా ఫసీయుద్దీన్ కి సపోర్ట్ చేస్తున్నటువంటి వార్తలు దుమారాన్ని రేపుతున్నాయి. ఇక్కడ రాజకీయంగా గతంలో ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఇప్పుడు అంటే పార్టీలకు అతీతంగా తనకి సపోర్ట్ చేయడాన్ని అంటే మతాలకు అతీతంగా సపోర్ట్ చేయడాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. నోటిదులో ఉన్న నేతలు ఎవరున్నారు అంటే మనకి అంటే ఓపెన్ గా పబ్లిక్ గా తన అభిప్రాయాలను ఓపెన్ గా చెప్పుకునే నేతల్లో మల్లారెడ్డి పోతే బీజేపీలో రాజాసింగే వస్తారు. రాజాసింగ్ బీజేపీలో యాక్టివ్ గా ఉంటూ పార్టీని హిందుత్వ పార్టీగా చూపించడంలో ప్రధాన పాత్ర పోషించారు రాజాసింగ్. తన ఓల్డ్ సిటీలో తన రాజ్యంలో బీజేపీ అభిమానులకి బీజేపీ నేతలకు హిందుత్వం అనేటువంటి అంశానికి ప్రధాన పీట వేసి తను ఓపెన్ గా మాట్లాడడంలో రాజాసింగ్ ముందున్నారు. అయితే ఇది వ్యక్తిగతంగా ఓకే కావచ్చు, కానీ రాజకీయంగా వచ్చేసరికి పార్టీ సిద్ధాంతాలను అనుసరించే ఉండాలి తప్ప నీ వ్యక్తిగత ఎమోషన్స్ పార్టీలో చూపించడానికి లేదు. ఇది ఏ పార్టీ నేతకైనా ఉండాల్సినటువంటి లక్ష్యం. ఇక్కడ రాజాసింగ్ వారు ప్రతిసారి కూడా తమ పార్టీ నేతల్లో ఉన్నటువంటి లోటుపాట్లు పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చల్ని బయటికి తీసుకురావడం అనేది పార్టీ స్వీకరించలేకపోతుంది, రాజాసింగ్ ని బాయ్కాట్ చేయబోతోంది. తెలంగాణ అన్నదాతలకు త్వరలో శుభవార్త అందబోతోంది. అయితే ఈసారి తొలకరి ముందే పలకరించిన సందర్భంగా ఖరీఫ్ పంటకి ముందే రైతుల ఖాతాలోకి రైతు భరోసా డబ్బులు వేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు తీసుకుంటుంది. అంటే గతంలో అంటే పంట జూన్ 25 లోపే రైతుల అకౌంట్లోకి 6,000 రూపాయలు ఇవ్వబోతుంది. గత ప్రభుత్వం రైతు భరోసా కింద ఒక్కొక్క దఫాకి 5,000 చొప్పున సంవత్సరానికి 10,000 రూపాయలు అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రభుత్వం రైతు భరోసాకి ఒక్కొక్క రైతుకి ఒక్కో దఫాకి 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు అందించేందుకు ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా కౌలు రైతులకు కూడా భరోసాని ఇచ్చేందుకు సన్నాహాలు తీసుకుంటుంది. ఈ రోజు జరిగే కేబినెట్ మీటింగ్ లో దాని గురించి ప్రధాన చర్చ జరగబోతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది అనుకోవాలి. గత 5 ఏళ్లుగా సెట్స్ మీద ఉన్న హరిహర వీరమల్లు మరొకసారి వాయిదా పడింది. దీనికి గల కారణాలు ప్రధానంగా చూపిస్తుంది ఏంటి అంటే దాని నిర్మాత అయినటువంటి రత్నం ఇప్పటికే చాలా నష్టపోయాడని, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అని, ఈ సినిమా సెట్కి వెళ్ళినప్పటి నుండి ప్రమోషన్స్ వరకు చాలా నష్టపోయాడని వాపోతున్నటువంటి సందర్భంలో 11 కోట్ల రూపాయలు ఆ ప్రొడ్యూసర్ కి తను అప్పచెప్పేశానని పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో పాటు హరిహర వీరమల్లులో మళ్ళీ టెక్నికల్ వర్క్ పెండింగ్ లో ఉంది అని చెబుతూ జూన్ 12న విడుదలవ్వాల్సిన సినిమాని మళ్ళీ వాయిదా వేశారు. దాదాపు ఇప్పటికే ఒక డజన్ కి పైగా టైమ్స్ లో ఈ హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ అవుతూ ఉంది. సినిమా హిట్టా ఫ్లాపా సంబంధం లేదు, కానీ అభిమానులు చెప్పిన డేట్ కి సినిమా విడుదలైతే బాగుండు. అంతర్గత కారణాలు ప్రొడ్యూసర్ యొక్క అబ్జెక్షన్స్ కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, సినిమా మాత్రం మళ్ళీ వాయిదా పడింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. 18 ఏళ్ల కళ నెరవేరింది. ఆర్సీబీ టీం కప్పు గెలుచుకుంది. ఎంత ఆనందకరమైన విషయం. దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ నేతల నుండి సీనియర్ సెలబ్రిటీస్ అందరూ కూడా దీన్ని అప్రిషియేట్ చేశారు. దీని విజయోత్సవ వేడుకలు జరుపుకునేందుకు బెంగళూరులో చిన్న
స్వామి స్టేడియంలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే అక్కడ చేసినటువంటి ఏంటిది 30,000 మందికో 80,000 మందికో ఏర్పాట్లు చేస్తే దాదాపు 3 లక్షలకి మంది పైగా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. అయ్యా బాబులు అభిమానులారా, మీకు చెప్పేది ఏంటంటే అభిమానం ఒక హద్దులో ఉండాలి. మీ అభిమానించారు, మీరు కోరుకున్న టీం గెలవాలి అనుకున్నారు, గెలిచింది. ఎక్కడ వాళ్ళకి అప్రిషియేట్ చేయండి, సోషల్ మీడియాలో మీ అభిమానాన్ని తెలియజేయండి. అక్కడ లైవ్ లో అంతమంది ఉన్నటువంటి ఆ ప్లేస్ లోకి మీరు వెళ్ళి చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి అంత రిస్క్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇప్పుడు నష్టపడింది ఎవరు? సెలబ్రిటీస్ ఎవరికైనా లాస్ అయిందా? ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్నాయి, ఆర్సీబీ టీంని బైకాట్ చేశారు, విరాట్ ని బైకాట్ చేశారని. ఇది అబద్ధం. ఐపీఎల్ నుండి ఆర్సీబీ బ్యాచ్ ని బైకాట్ చేశారు అనేటువంటి వస్తున్న వార్తల్లో అది అవాస్తవం. ఎందుకు అంటే ఇది 18 ఏళ్ల కళ నెరవేర్చుకుని ఆర్సీబీ బ్యాచ్ గెలవడం జరిగింది. కానీ ఇక్కడ నిన్న విజయోత్సవ సభలో జరిగినటువంటి ఒక విషాదకరమైన సంఘటన ద్వారా ఇప్పుడు బ్యాచ్ ని బైకాట్ చేస్తున్నటువంటి వార్తలు వస్తున్నాయి. బట్ ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సెలబ్రిటీస్ ఎవరికి కూడా ఇలాంటి సంఘటన వల్ల నష్టం జరగదు. పిచ్చి అభిమానంతో ప్రాణాలు తెగించి వాళ్ళని అభిమానించినటువంటి ఈ పిచ్చి జనాలకే నష్టం, వాళ్ళ కుటుంబాలకి వాళ్ళు లేకుండా పోతారే తప్ప ఏ టీంకి ఏ సెలబ్రిటీస్ కి ఎప్పుడు ఏ నష్టం జరగదు. ఇక నన్ను జైల్లో వేశారని జగన్ కూడా జైల్లో వేయమంటారా అంటే చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే టీడీపీ అభిమానుల్లో టీడీపీ శ్రేణుల్లో ఒక అసంతృప్తి అనేది వినబడుతుంది. ఎందుకు అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు మన మీద వాళ్ళ అధికారంలో కేసులు పెట్టారు కదా, మనం ఎందుకు కేసులు పెట్టి లోపలేయకూడదు అనేటువంటి వ్యాఖ్యలు శ్రేణుల్లో వినబడుతున్నాయి. దాన్ని చంద్రబాబు నాయుడు వాళ్ళకి సహకరించట్లేదు. వాస్తవంగా ఒక సీనియర్ నాయకుడిగా, రాజకీయ చాణక్యుడిగా, అపర తెలివితేటలు ఉండేటువంటి చంద్రబాబు నాయుడు యొక్క విజన్ వేరు. అభివృద్ధి ఎలా చేయాలి, టెక్నికల్ గా ఎలా తీసుకురావాలి అనే, కానీ ప్రతీకార రాజకీయాలు అనేటివి చంద్రబాబు నాయుడికి తెలియదు. ఆయన చేయాలనుకోడు, అది ఆయన స్ట్రాటజీ కాదు. అది ప్రజల చేతుల్లోకి వదిలిపెట్టేశాడు. ఎవరు అభివృద్ధి చేస్తున్నా ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ప్రతీకార చర్యలు తీసుకోవాలని ప్రోద్బహిస్తున్నటువంటి శ్రేణులకి కూడా తను చెప్పడం జరిగింది. తను చేశాడని మనం ఎందుకు చెయ్యాలి? నా మీద కేసులు, తన మీద కేసులు ఉన్నాయని ఇప్పుడు లోపలేసి ప్రతీకార చర్యలు ఎందుకు తీసుకోవాలి? రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెడతానే తప్ప ఈ ప్రతీకార రాజకీయాలకు వెళ్ళను అని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత మరొక ప్రతిష్టాత్మకమైన పథకాన్ని తీసుకొచ్చింది. అదే ఇందిరా సౌరగిరి జల వికాసం. ఈ ఇందిరా జలగిరి సౌర వికాసం పేరుతో గిరిజనుల్లో అంటే పోడు భూముల్లో వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులకి లబ్ధి చేకూర్చడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా సౌర విద్యుత్తోని వీళ్ళకి నీళ్లు అందించి పంట భూముల్ని పండించుకునే విధంగా అవకాశాన్ని అందించబోతుంది. ఇది ఒక ఆనందించకరమైనటువంటి విషయం. దాదాపు 10,000 మంది రైతులు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందబోతున్నారు. అయితే ఒక్కొక్క రైతుకి 6 లక్షల రూపాయలు ఖర్చు అవ్వబోతుంది అని ముందుగా అంచనా వేసినా కూడా అక్కడ ప్రాక్టికల్ గా ఇంకా ఖర్చు పెరుగుతుండడంతో దీన్ని కొద్దిగా వాయిదా వేసిన రైతులకి 10,000 మంది పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులకి లబ్ధి చేకూర్చే విధంగా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. రాష్ట్రంలో ఇథనాల్, ఫార్మా, థర్మల్ ప్రాజెక్టు వంటి కాలుష్య భరితమైనటువంటి అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజల నుండి విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేసి, అడవుల్ని నాశనం చేసి, కాలుష్యాన్ని పెంచే ఫ్యాక్టరీస్ తీసుకువస్తే మాత్రం సహించేది లేదు అంటూ తెలంగాణ ప్రజలు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నట్టుగా తెలుస్తుంది మనకి. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఇక్కడ గద్వాల్లో నిన్న జరిగినటువంటి ఒక సంఘటన ఇప్పుడు గవర్నమెంట్ కి ఒక చెంప పెట్టులాగా ఉండబోతోంది. అభివృద్ధి పేరుతో తమ యొక్క భూముల్ని, తమ యొక్క ప్రకృతిని నాశనం చేస్తే ఊరుకునేది లేదు అంటూ నిన్న గద్వాల్ ప్రజలు తిప్పుకొట్టిన విధానం అందరికీ స్ఫూర్తిదాయకం. చదివిందేమో మెకానికల్ ఇంజనీర్, పేరేమో జునాస్ మాసెట్టి, పుట్టి పెరిగిందేమో బ్రెజిల్ దేశం. కానీ భారత ప్రభుత్వం తనకి పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరించింది. ఎందుకు? మెడలో రుద్రాక్షమాల వేసుకుని భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని, వేదాలని, భారతదేశంలో ఉన్నటువంటి ఆయుర్వేదాన్ని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని తను రీసెర్చ్ చేసి